చూడండి, మన అనేక మార్లు చెప్పుకున్న ఉపమానాన్ని ఈ సమయంలో గుర్తు తెచ్చుకోవాలి. ఒక పిల్లాడు బురద ఒళ్ళుతో తిరుగుతూ ఉంటే ఎంత అందమైన పిల్లాడైనా ఎవరు ఎత్తుకుని ముద్దాడరు, అవునా లేదా? కానీ బురదతో తిరుగుతున్న పిల్లాన్ని ఎత్తుకుని బురద కడిగి తాను ముద్దు పెట్టుకుని ఇతరులు ముద్దు పెట్టుకోవడానికి ఇవ్వగలిగే తల్లి మాత్రమే, తెలుసుకోండి. ఇంకెవ్వరూ కాదు, ఆ తల్లి మాత్రమే ఆ పని చేయగలదు. అందుకు నేను బురదలో పిల్లాడిని ఒప్పుకుంటా, కానీ కడిగి బాగు చేసే తల్లివి నువ్వమ్మా. ఆ శరణాగతి కావాలండి. అమ్మే శుద్ధం చేసుకుని అనుగ్రహిస్తున్నది, అది చూపిస్తున్నారు. అందుకే త్వం అజ్ఞానామిచ్ఛాధికమపి సమర్థా వితరణే. ఇతరులు గుణములు జ్ఞానములు సాధన ఉన్న వాళ్ళని అనుగ్రహిస్తారు, నువ్వు మూర్ఖుణ్ణైనా సరే అనుగ్రహించేటటువంటి దయాస్వరూపిణివి తల్లి అని బ్రహ్మాది దేవతలు చెప్పగా విన్నాను. అది ఇక్కడ అమ్మవారి మీద విశ్వాసం నీకు ఎలా కలిగింది? శాస్త్రముల వల్ల కలిగింది, అంతే కదండి. భగవంతుడిపై విశ్వాసం శాస్త్రం వల్ల కలుగుతుంది. శంకరులు చెప్పారని, వ్యాసుడు చెప్పాడని కలుగుతుంది. వాళ్ళు మనలాంటి మనుషులే కదండి అన్నాడు ఒక ఆయన. అంతకంటే పాపత్ముడు ఇంకోటి ఉన్నాడా? వాడు మనలాంటి మనుషులా? ఈ టీవీలు చూస్తూ ప్రపంచంలో వాడితో విడుతూ కొట్టుకునే మనుషులండి వాళ్ళు. తపస్సులతో అతీంద్రియ దృష్టి కలిగినటువంటి మహర్షులు చెప్పారమ్మా, మూర్ఖుణ్ణి కూడా అనుగ్రహించే కరుణ అమ్మది. అందుకే నీకు బాగుపడే యోగం ఉంటే, బాగుపడాలని బుద్ధి ఉంటే అమ్మ పాదాలను పట్టుకో అని ఇది ప్రాహువు ప్రాంచ పెద్దవాళ్ళు అందరూ చెప్పారు. ఎవరు వారు? కమల భవనాద్యాస్త్వయి బ్రహ్మాది దేవతలు చెప్పారట. అంటే బ్రహ్మాది దేవతలు అంటే వేదముల దగ్గర నుంచి అన్నీ కూడా అమ్మని ఆశ్రయిస్తే తరిస్తారు అని చెప్తున్నది. అందుకు తల్లి పగలు రాత్రి కూడా నిన్నే స్మరిస్తూ ఉన్నానమ్మా. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి భావాన్ని సారాంశంగా పట్టుకుంటే, ముందు భవాని అనే దానితో ప్రారంభించి ఆ తల్లిని స్తుతించడం 4 ముఖాలున్న బ్రహ్మచేత కానీ, 5 ముఖాలున్న శివుడి చేత కానీ, 6 ముఖాలున్న సుబ్రహ్మణ్యుని చేత కానీ, 1000 ముఖాలున్న ఆదిశేషుని వల్ల కానీ కాదు. వేదములకు కూడా అమ్మని వర్ణించడం చేత కాదు. అయినప్పటికీ కూడా నన్ను నేను తరింపజేసుకోవడం కోసం అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించి వర్ణన రూపంతో ధ్యానించబోతున్నాను. అలాగా నేను వర్ణిస్తున్నానంటే అమ్మ సౌందర్యం నా దృష్టికి అందేదని కాదు, పరమశివ దృంమాత్ర విషయం. ఆ పరమశివుని యొక్క శక్తి ఆవిడ అంటూనే అమ్మ యొక్క రూపాన్నంతటిని వర్ణించారు. ఆ రూపధ్యానం చేస్తూనే అందులో మంత్రస్వరూపాన్ని, కుండలిని స్వరూపాన్ని, పరబ్రహ్మ రూపాన్ని చూపిస్తున్నారు. అందుకే సగుణ సాకారాన్ని ధ్యానిస్తూనే అది నిర్గుణతత్వానికి భిన్నము కాదనే స్పృహను అక్కడ ప్రకటిస్తూ ఆ సగణ బ్రహ్మోపాసన తీసుకువెళుతూ ఆ సగణ బ్రహ్మోపాసనలో ఎటువంటి బుద్ధి ఉండాలి, అహంకారాన్ని పరిత్యజించి అమ్మని ఆశ్రయించి నేను అలాంటి వాడినైనా నన్ను కృప చూపించగలిగే కారుణ్యం అమ్మది అని శాస్త్రవాక్యముల యందు ఉన్న శ్రద్ధతో ఆశ్రయిస్తున్నానమ్మా. ఇంతవరకు చెప్పిన దాని సారాంశం ఇది. అటు తర్వాత చెప్తున్నవి అమ్మవారి ఇంట్లోకి వెళ్ళిపోయాడండి చనువుగా. ఇంతవరకు రూపధ్యానం చేశారు కదా, పిల్లాడుగా అమ్మవారి ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లో అమ్మవారు ఎలా తిరుగుతుందో చూపిస్తున్నారు, ఎలా విహరిస్తుందో చూపిస్తున్నారు. అమ్మవారి ఇంట్లో ఆ మహారాణి ఎలా సంచరిస్తుందో ధ్యానించితే చాలు వాడుకున్నటువంటి అనేక రకాల తాపాలు పోతాయని